హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు నేను క్రిప్టోలో 2500 రూపీస్తో ట్రేడ్ చేసి ఉండే జస్ట్ 2500 రూపీస్తో ట్రేడ్ చేసిన బ్రో. 1:5 రిస్క్ రివార్డ్ని అయితే తీసుకొని నడిచిన అండ్ కొద్దిసేపు వెయిట్ చేసిన, అంటే రిస్క్ రివార్డ్ పెట్టేసి వెయిట్ చేసిన. సో ఫైనల్లీ మన టార్గెట్ అనేది హిట్ అయింది. సో ఎంత ప్రాఫిట్ అయిందో చెప్తే మీరు నమ్మరు. 2100 ప్రాఫిట్ అయింది బ్రో, 2500తో ట్రేడ్ చేస్తే, సరేనా? సో ఇంత చిన్న క్యాపిటల్తోని ఇంత మంచి ప్రాఫిట్ అంటే దగ్గర దగ్గర 80% ప్రాఫిట్ అన్నట్టు గైస్. ఓకేనా, 80% రిటర్న్స్ అనేవి వచ్చినాయి. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి, మీకు చాలా అంటే చాలా నేర్చుకోనికి దొరుకుతుంది. ఎందుకంటే మన ఇండియన్ మార్కెట్ తో కంపేర్ చేసుకుంటే మన క్రిప్టో మార్కెట్ లో చాలా అంటే చాలా, నిజం చెప్తున్నా కదా, ఇంత మంచి ప్రాఫిట్ అంటే మన క్రిప్టోలోనే అవుతుంది, సరేనా? సో మీకు ఈ వీడియోతో చాలా నేర్చుకోనికి అయితే దొరుకుతుంది. వీడియోని అయితే జాగ్రత్తగా ఒక్కసారి అయినా సరే చూడండి. ఈ వీడియోని కంప్లీట్ గా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. మీరు కూడా 1:5 1:10 అట్లయితే క్యాప్చర్ చేయొచ్చు, సరేనా? సో జాగ్రత్తగా చూస్తుండండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోండి, ఇప్పుడు నేను మన డెల్టా ఎక్స్చేంజ్ అప్లికేషన్ లకైతే వచ్చేసిన బ్రో. సో యాక్చువల్లీ నేను ఆల్రెడీ ట్రేడ్ తీసుకొని వెయిట్ చేసిన చాలా సేపటి నుంచి. సో చూసుకోండి, ఇప్పుడు ఇక్కడ నా ఓవరాల్ పిఎన్ఎల్ లో చూసుకోండి ఎంత ప్రాఫిట్ నడుస్తుంది. 1900 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది, అంటే 1.93 అట్లా నడుస్తుంది కదా. దగ్గర దగ్గర 1900 రూపీస్ ప్రాఫిట్ అనేది నడుస్తుంది అన్నట్టు గైస్. ఓకేనా, అండ్ 500 లాట్సే తీసుకున్నా, మీకు ప్రతి ఒక్కటి చూపిస్తా అన్నట్టు, సరేనా? సో అండ్ ఇక్కడ నేను ఎట్లా ట్రేడ్ తీసుకున్నా ఏంది అనేది ప్రతి ఒక్కటి చూపిస్తా. అండ్ మీరు ఇప్పటి వరకు మన డెల్టా ఎక్స్చేంజ్ లో అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా బ్రో, ఓపెన్ చేసుకోండి మస్ట్ గా. క్రిప్టోలో జస్ట్ 15 minutes లో మీ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. మన ఇండియన్ మార్కెట్ ఏంటంటే బ్రో, చాలా పంచాయతీలు అయితే ఉన్నాయి, క్యాపిటల్ కూడా చాలా యూజ్ అవుతుంది. నేను అందుకే ఇండియన్ మార్కెట్లో ఎక్కువ చేస్తలే, ఎక్కువ క్రిప్టోలోనే చేస్తున్నా అన్నట్టు, సరేనా? క్రిప్టోలో మనకు 24 hours మార్కెట్ ఓపెన్ ఉంటుంది. అండ్ చిన్న క్యాపిటల్తోని జస్ట్ మీరు 1000 రూపీస్తోని 1000 రూపీస్ కూడా ప్రాఫిట్ చేయొచ్చు, అట్లయితే ఉంది, సరేనా? ఒకసారి చేసి కూడా చూపిస్తా. 1000తో మనం చేద్దాం, 1000 ప్రాఫిట్ కూడా చేద్దాం ఒక ట్రేడ్లో, సరేనా? మీకు కావాలంటే చెప్పండి, నేను దానిపై అట్లా కూడా చేసి చూపిస్తా. సో అదే మనం ఇండియన్ మార్కెట్లో చేసుకుంటే మినిమం 10,000తో స్టార్ట్ చేయాల్సి అయితే వస్తుంది. అదే మన క్రిప్టోలో అయితే జస్ట్ 1000 రూపీస్తో స్టార్ట్ చేసేయచ్చు. మీరు చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఓపెన్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చిన ఆ లింక్ తో ఓపెన్ చేసుకోండి. దాంతో ఏమవుతుందంటే మీకు యూపీఐ ఆప్షన్ కానీ కొన్ని ఆప్షన్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి. మీరు డైరెక్ట్ గా పోయి ఓపెన్ చేసుకుంటే ఓపెన్ కావు, ముందే చెప్తున్నా. అండ్ కింద ఇచ్చిన లింక్ తో చేసుకుంటే నాకు కూడా ఒక చిన్న హెల్ప్ చేసినట్టు కూడా ఉంటుంది మీరు, సరేనా? ఓకే ఎనీవేస్, ఇక్కడ చూసుకోండి, నేను మనకి రెంకో స్ట్రాటజీ తెలుసు కదా బ్రో, రెంకో చార్ట్స్ ని యూజ్ చేస్తా అని. సో చూసుకోండి, నేను క్రిప్టో కూడా రెంకో చార్ట్స్ నే యూజ్ చేస్తా అన్నట్టు చూసుకోండి. సో ఇక్కడ నేను సేల్ సైడ్ అనేది ఎంట్రీ తీసుకుని 1:5 రిస్క్ రివార్డ్ ని పెట్టుకున్నా. అండ్ ఇక్కడ మీకు ఈ లైన్ అయితే కనిపిస్తుందా, ఇది వచ్చేసి మనది. నేను ఎంట్రీ ఇక్కడైతే తీసుకున్నా, నా స్టాప్ లాస్ అనేది పైన పెట్టుకున్నా, అండ్ టార్గెట్ అనేది ఇక్కడ పెట్టుకున్నా. చూడండి, దగ్గర ఇప్పుడు నా టార్గెట్ వరకు అయితే వచ్చేసింది బ్రో. ఓకేనా, అండ్ గైస్ ఇక్కడ నేను రెంకోలో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఒక ఇండికేటర్ని అయితే యూజ్ చేస్తున్నా అన్నట్టు గైస్, ఇది ఓకేనా, ఇండికేటర్ని అయితే యూజ్ చేస్తున్నా. సో ఈ ఇండికేటర్ దానిపైన మనకు ఏంటంటే యాక్చువల్లీ మనము రెంకో స్ట్రాటజీ అన్న పర్సనల్ స్ట్రాటజీ పైన కోర్స్ లాంచ్ చేసిన కదా బ్రో, తెలిసిందే, చాలా మంది తీసుకున్నారు. సో మీరు ఇప్పటి వరకు తీసుకోకపోతే డెఫినెట్లీగా తీసుకోండి. ఈ రెంకో స్ట్రాటజీతో ఏంటంటే చాలా ఈజీగా ప్రాఫిట్స్ చేయొచ్చు అన్నట్టు, మనకు నాయిస్ అనేది ఉండదు, చాలా ఈజీగా అయితే ఉంటుంది అన్నట్టు రెంకో చార్ట్స్ అనేవి. సో దీనిపైన నేను కోర్స్ లాంచ్ చేసిన చిన్న ప్రైస్ పైన. అండ్ ఇప్పుడు 50% డిస్కౌంట్ కూడా నడుస్తుంది, డెఫినెట్లీగా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. అండ్ మీకు నేను కొంచెం కోర్స్ అప్డేట్ చేస్తా అని అంటున్నా, బట్ కొంచెం నాకు అవి వర్క్స్ వచ్చేసి చేయలేకపోతున్నా బ్రో. బట్ ఇప్పటి నుంచి డెఫినెట్లీగా మీకు ఒక 2 to 3 days లో కొన్ని అప్డేట్స్ కూడా దొరుకుతాయి. అండ్ ఇప్పుడు ఇండికేటర్ ఉందా, ఇండికేటర్ పైన కూడా దాంట్లో ఒక క్లాస్ లాగా అయితే వస్తుంది అన్నట్టు, సరేనా? ఇండికేటర్ ఎట్లా యూజ్ చేయాలి ఏంది అనేది దీనిపైన కూడా ఒక క్లాస్ వస్తుంది. మీకు తీసుకోకపోతే డెఫినెట్లీగా తీసుకోండి. మీరు జస్ట్ చూసినారా బ్రో, నేను మీకు చూపిస్తే ఈ ట్రేడ్ లో 2100 ప్రాఫిట్ చేసిన అని చెప్పిన కదా. మీరు ఇదే విధంగా మన కోర్స్ ఎంత బ్రో, 4000 అయితే ఇప్పుడు 50% ఆఫ్ నడుస్తుంది, 1999కి వచ్చేస్తుంది మీకు. మీరు ఒకటే ట్రేడ్ లో మీరు ఆ కోర్స్ అమౌంట్ తీసేయచ్చు అన్నట్టు, ఓకేనా? తీసుకుంటే అంత మంచిగా కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన, దాంట్లో రిస్క్ మేనేజ్మెంట్ గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేసిన. అండ్ చాలా దాంట్లో అప్డేట్స్ కూడా వస్తుంటాయి, మీకు అప్డేట్ చేస్తుంటాయి. ఇప్పుడు కొంచెం వెయిట్ చేయండి, నాకు కొంచెం టైం దొరుకుతుంది అన్నట్టు. ఓకే ఎనీవేస్, ఇక్కడైతే చూసుకోండి, ఇప్పుడు కింద వరకు రాగానే మన టార్గెట్ అనేది హిట్ అయిపోతుంది అన్నట్టు గైస్. ఓకేనా, చూసుకోండి, దగ్గర మన టార్గెట్ వరకు అయితే వచ్చేసింది గైస్ ఇక్కడైతే, ఓకేనా? సో చూస్తుండొచ్చు మీరైతే. సో యాక్చువల్లీ ఇది నేను తీసుకొని కూడా చాలా షేప్ అయిన ఉండే, అంటే నేను తీసేసుకొని వెయిట్ చేస్తా బ్రో, పెట్టేస్తా అట్లనే, ఓకేనా? సో ఏంది, మనం ప్రాపర్గా ఒక రిస్క్ మేనేజ్మెంట్ పెట్టుకున్నాం అనుకోండి, డెఫినెట్లీగా మార్కెట్ మనకు ప్రాఫిట్ ఇచ్చేపోతుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రేడ్ తీసుకుంటే ఒక 10 రూపాయలు లాస్ పెట్టుకోండి, ఒక 50 రూపీస్ ప్రాఫిట్ అయినట్టు అట్లా సెట్ చేసుకోండి. మీరు ఒక 3 trades లాస్ అయ్యి ఒక ట్రేడ్ పాస్ అయినా మీరు అయినా ప్రాఫిట్లనే ఉంటారు. ఈ రిస్క్ మేనేజ్మెంట్ గురించి నేను కోర్సులో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అన్నట్టు, సరేనా? ఓకే ఎనీవేస్, సో చూసుకోండి, దగ్గర మనకు మార్కెట్ అనేది మన టార్గెట్ వరకు అయితే వచ్చేసింది.
సో ఇక్కడ నుంచి ఏం చేద్దామంటే మళ్ళీ మన యాప్లో చూసుకుందాం. చూడండి 1900 వరకు ప్రాఫిట్ చూపించింది. ఇప్పుడు చూసుకోండి మళ్ళీ 1600 వరకు అయితే వచ్చేసింది. 1700 అట్లా నడుస్తుంది. అంటే చిన్న మనకు ప్రాఫిట్ తగ్గిపోయింది. బట్ ఒకటే చెప్తా, మనం ట్రేడ్ తీసుకొని వెయిట్ చేయాలి. మన దగ్గర రెండే ఆప్షన్స్ ఉండాలి. ఒకటి స్టాప్ లాస్ హిట్ కావాలి, లేదంటే మన టార్గెట్, ఏదన్నా రెండే కావాలి, మధ్యలో ఏం కావద్దు. ఓకేనా? ఇది డిసిప్లిన్. ఇట్లా డిసిప్లిన్ ఉంటే మీరు మంచిగా ప్రాఫిట్స్ తీయచ్చు బ్రో. సరేనా? ఓకే, చూస్తుండండి. ఇక్కడ నుంచి మనం ఏం చేద్దామంటే వీడియోని అయితే నేను ఫాస్ట్ చేసేస్తా, మనకు ఎక్కువ బోరింగ్ అనిపించకుండా. సో మీరు చూస్తుండండి, మీకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను ఎన్ని లాట్స్తో తీసుకున్నా అండ్ మనం ఎంత టార్గెట్ బుక్ చేసినాం ఏంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. జాగ్రత్తగా చూస్తుండండి. సో బ్రో ఇక్కడైతే చూసుకోండి బ్రో, ఇక్కడైతే నా టార్గెట్ హిట్ అయిపోయింది. సో ఇక్కడ మీకు డెల్టా ఎక్స్చేంజ్ అప్లికేషన్లో చూపిస్తా. చూసుకోండి ఇక్కడ ఓవరాల్ పిఎన్లో ఇప్పుడైతే కనిపిస్తలేదు కదా, అంటే ట్రేడ్ ఎగ్జిట్ అయిపోయింది. సో ఇప్పుడు చూసుకోండి ఎంత 7500 రూపీస్ అనేవి ఉన్నాయి అన్నట్టు. ఎంత ప్రాఫిట్ అయింది? 2100 రూపీస్ ప్రాఫిట్ అయింది. మీకు ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తే యాక్చువల్లీ నా స్క్రీన్ రికార్డింగ్ ఆఫ్ అయిపోయినండి అన్నట్టు. అంటే చాలా షేప్ అయింది కదా బ్రో, చాలా టైం తీసుకుంది, అందుకు ఆఫ్ అయిపోయి ఉండే. ఓకేనా? సో మొత్తం టార్గెట్ బుక్ అయిన తర్వాత మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను అన్నట్టుగా ఇది. సో చూసుకోవచ్చు, మీకు ఇంకో చార్ట్స్లోకి వచ్చి చూపిస్తా. సో చూసుకోవచ్చు మార్కెట్ అనేది ఒకటేసారి చూసుకోండి ఎంత మంచిగా అయితే ఇక్కడ కింది వరకు స్పైక్ ఇచ్చినుండి. ఓకేనా? యాక్చువల్లీ ఇక్కడ ఇంకొక లైన్ గీసుకున్నా, ఇది ఏంటంటే కొంచెం ఇక్కడ సపోర్ట్ లాగా తీసుకొని పైకి అయితే వెళ్ళినుండే అప్పుడు మధ్యలో. అయినా సరే నేను ఏం మధ్యలో ఎగ్జిట్ అవ్వకుండా వెయిట్ చేసిన అన్నట్టు. నేను ఒకటే చెప్తా, హిట్ అయితే టార్గెట్, లేదంటే స్టాప్ లాస్, దట్స్ ఇట్. మధ్యలో ఏం కాదు మనకు. ఓకేనా? సో అయినా సరే వెయిట్ చేసినందుకు ఒకటేసారి మంచిగా స్పైక్ ఇచ్చింది. చూసుకోండి ఎంత మంచిగా స్పైక్ ఇచ్చిందో కింది సైడ్. సో ఈజీగా నా టార్గెట్ అనేది ఇక్కడైతే హిట్ అయిపోయింది బ్రో. నేను ఇంకా టార్గెట్ ఇంకా కింది వరకు పెడితే ఇంకా ప్రాఫిట్ అవుతుంది. బట్ ఎక్కువ పెట్టద్దు, ఒక రిస్క్ రివార్డ్ని మెయింటైన్ చేసుకుంటే అయితే నడవాలన్నట్టు. సో ఇప్పుడు మీకు మనకి ఎంత ప్రాఫిట్ అయింది అది చూసుకుందాం. సింపుల్గా మన డెల్టా ఎక్స్చేంజ్ అప్లికేషన్లోకి అయితే వచ్చేసిన. సో ఇక్కడ మన ప్రాఫిట్ అండ్ ఎంత ప్రాఫిట్ అయింది, బ్రోకరేజ్ ఎంత తగిలింది చూసుకోవడానికి ఇక్కడ కింద చూసుకోండి మీకు పోర్ట్ఫోలియో అనే ఆప్షన్ కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకుంటా నేను. సో క్లిక్ చేసుకుని ఇక్కడ వాచ్ హిస్టరీ పైన క్లిక్ చేసుకుంటే చూసుకోండి ఇక్కడ 500 లాట్స్ అనేవి తీసుకుని ఉండే. సో ఇక్కడ కొంచెం ఇక్కడ స్లైడ్ చేస్తే చూడండి బ్రో, క్యాష్ ఫ్లోలో ఎంత $24.75 అనేది ప్రాఫిట్ అయింది. దగ్గర $25 గైస్. ఓకేనా? అంటే నేను $25 ప్రాఫిట్, $5 స్టాప్ లాస్ పెట్టుకుని ఉండే. ఓకేనా? సో ఇక్కడ $24.75 అనేది మనకైతే ప్రాఫిట్ అయింది బ్రో. సో మీకు ఇప్పుడు ఇండియన్ దాంట్లో కన్వర్ట్ చేసి కూడా చూపిస్తా. దీనికి సింపుల్గా కాపీ చేసుకుందాం. సో ఇక్కడ క్రోమ్లోకి వచ్చేద్దాం. సో ఇక్కడ $1 ఇన్ INRలో టైప్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తే చూడండి బ్రో 2117 రూపీస్ అనేది ప్రాఫిట్ అయింది గైస్. ఓకేనా? 2117 రూపీస్ ప్రాఫిట్ అయింది. అండ్ ఇక్కడ బ్రోకరేజ్ కూడా చూసుకుందాం మనం, దీనికి కూడా మనం సింపుల్గా కాపీ చేసుకుందాం. సో ఇక్కడ నేను ఏం చేస్తా, కాపీ చేసుకుంటా. ఇక్కడైతే కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసి సింపుల్గా దీంట్లో పేస్ట్ చేస్తా. చూడండి 31 రూపీస్, జస్ట్ 31 రూపీస్ బ్రోకరేజ్ తగిలింది బ్రో. అంటే 2 ఆర్డర్స్ కాబట్టి దీన్ని కూడా ఎంతనో చూసుకుందాం. 2 ఆర్డర్స్ కాబట్టి ఇక్కడ దీన్ని కూడా కాపీ పేస్ట్ చేసేస్తాను నేను మనకు. సో చూసుకోవచ్చు దీంట్లో ఫస్ట్ ఆర్డర్లో 32, సెకండ్ ఆర్డర్ అంటే సేల్ చేయడానికి 32, మళ్ళీ బై చేయడానికి 31, ఓవరాల్గా 63 రూపీస్ ఇక్కడ మనకు బ్రోకరేజ్ అనేది తగిలింది బ్రో. ఓకేనా? ఓకే ఎనీవేస్. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూసుకుంటే నేను మీకు మనము 500 లాట్స్ తీసుకోవడానికి ఎంత క్యాపిటల్ యూజ్ అయిందో కూడా చూపిస్తా. సో చూసుకోండి దీంట్లోకి వచ్చి 500 లాట్స్ అని టైప్ చేసుకుంటే జస్ట్ గైస్ $31 అనేది మనకైతే ఇక్కడ ఏంటంటే క్యాపిటల్ అనేది యూజ్ అయింది. $31 అంటే ఇక్కడ 31 పెట్టుకుందాం. 31 అంటే జస్ట్ బ్రో 2600 గైస్, 2651 అంటే 2700 అనుకోండి బ్రో. జస్ట్ 2700 క్యాపిటల్ అయితే యూజ్ అయింది బ్రో. నాకు ఎంత ప్రాఫిట్ చేసినా 2170 రూపీస్ ఏమో 17 రూపీస్ ఏమో ప్రాఫిట్ అనేది అయింది బ్రో. ఓకేనా? సో ఇంత చిన్న క్యాపిటల్తో ఇంత మంచి ప్రాఫిట్ అంటే మనకు దీంట్లోనే పాసిబుల్ అయితే అవుతుంది. సో మీరు కూడా ఇండియన్ మార్కెట్లో చేస్తున్నట్లయితే చెయ్యండి. బట్ మీకు ఏంటంటే నేను ఈ డెల్టా ఎక్స్చేంజ్లో క్రిప్టో అయితే రికమెండ్ చేస్తా. దీంట్లో ఏంటంటే బ్రో మనకు అసలు టైం డికే అనేది లేదు బ్రో. మనం ఫ్యూచర్స్లో చేస్తాం కాబట్టి టైం డికే లేదు. అండ్ మనకు లావరేజ్ కూడా దొరుకుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే చిన్న క్యాపిటల్తో మంచి ప్రాఫిట్స్ కూడా అవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే 24 అవర్స్ మనకు మార్కెట్ అనేది ఓపెన్ అనేది ఉంటుంది. అండ్ మీకు ఒకటి చెప్తా, మీరు కూడా ట్రేడ్ చేస్తే డెల్టా ఎక్స్చేంజ్లో నైట్ టైంలో అయితే క్రిప్టో ట్రేడింగ్ చేయండి. నైట్ టైం మీరు ఒక ట్రేడ్ రిస్క్ రివార్డ్ పెట్టుకొని పండుకోండి, మీకు ప్రాఫిట్ అయిపోతుంది. లేదంటే లాస్ అయితే ఒక చిన్న లాస్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? మీరు ఎక్కడి నుంచి ట్రేడ్ చేస్తే నైట్ టైంలో చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మనకు ఫారెనర్స్ అటు నైట్ టైము ఉంటుంది కదా బ్రో, ఇటు మనకు డే ఉంటే వాళ్ళకి నైట్ అన్నట్టు. అందుకోసమే క్రిప్టో అంటే ఎక్కువ ఫారెనర్స్ చేస్తారు కాబట్టి అందుకోసమే చెప్తున్నా. మనకి ఇంకోటి ఏంటంటే నైట్ టైంలోనే మార్కెట్ మూమెంటం కూడా మంచిగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నైట్ 7 నుంచి స్టార్ట్ ఉంటుంది మూమెంటం అనేది.
ఓకేనా. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు ఇప్పటివరకు డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే ఓపెన్ చేసుకోండి. అండ్ మన కోర్స్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, రెంకో స్ట్రాటజీ పైన. డెఫినెట్లీగా తీసుకోండి బ్రో, చిన్న అమౌంట్. సో మీకు అది తీసుకున్న తర్వాత ఒక డిసిప్లిన్ అయితే మీరు ట్రేడ్ చేస్తారు, మీరు ట్రేడింగ్ ఒక బిజినెస్ లాగా అయితే తీసుకుంటారు, సరేనా. సో ఐ హోప్ మీకు ఈ వీడియోతో చాలా నేర్చుకోనికి దొరికింది అని ఆశిస్తున్నా. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.